నారా బ్రహ్మణిని మంత్రి రోజా అన్న మాటలకి మొదటిసారి మీడియా ముందు మండిపడ్డారట జూనియర్ ఎన్టీఆర్. నారా బ్రహ్మణి గురించి అవాకులు చెవాకులు పేరితే మాత్రం బాగుండదని, ఇంట్లోని ఆడవాళ్ల గురించి మాట్లాడే ముందు మీరు కూడా ఒక మహిళ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సో రోజా గారు రాజకీయాలకి సంబంధించిన విషయాలకొస్తే కేవలం మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు లేదా మీ అధికార పక్షానికి సంబంధించిన ప్రతిపక్షమని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాని మిమ్మల్ని మీ గురించి విషయాల గురించి అస్సలు చెప్పని భువనేశ్వరి గారిని, అలాగే చెల్లెలు బ్రహ్మిణి విషయంలో అసలు అభంశుభం తెలియనటువంటి చిన్న పిల్లోడు దేవాంశిని కూడా రాజకీయాల్లోకి లావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరి ఎన్టీఆర్ పై అయితే ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా రామ్ చరణ్‌కి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకొని ఏది ఏమైనా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రోజా అయితే ఈ విషయం తెలుసుకొని నిజంగానే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రోజా గారు కూడా ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. నారా బ్రహ్మణిని ఊరికే అలా మాట్లాడడం చాలా తప్పని ఎన్టీఆర్ అయితే చాలా సీరియస్‌గా ఉన్నారట. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ విషయంలో చేసిన తప్పుని ఒప్పుకోవాలి అనంటూ రోజాని నిలదీసినట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి వస్తాయి, వెళ్తాయి. కానీ మనుషులు, మర్యాదలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. కాస్తైనా ఆలోచించాలి అంటూ మరి రోజా గారిపై అయితే నిప్పులు చెరిగారట జూనియర్ ఎన్టీఆర్.